భారత్ తమ భూభాగాన్ని ఆక్రమించిందంటూ నేపాల్ ప్రధాని వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. పార్లమెంటు వేదికగా కామెంట్లు చేయడంతో ఆ దేశంలో ఆందోళనలు చోటు చేసుకున్నాయి. ప్రధాని వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ప్రతిపక్ష ఎంపీలు. భారత్ నేపాల్ సరిహద్దుపై నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఒకవైపు భారతదేశం తమ భూభాగాలను ఆక్రమించిందని ఆరోపిస్తూనే మరోవైపు భారత భూభాగాలను నేపాల్ కూడా ఆక్రమించిందంటూ స్వయంగా ప్రధాని పార్లమెంట్లోనే ఒప్పుకోవడం తీవ్ర వివాదానికి దారితీసింది. భారత్ నేపాల్ మధ్య ప్రధానంగా కాలాపాని, లిపులేఖ్, లింపి యాధురా ప్రాంతాలపై వివాదం కొనసాగుతోంది. ఈ ప్రాంతాలు తమ భూభాగంలో భాగమని నేపాల్ వాదిస్తూ ఉండగా అవి ఉత్తరాఖండ్ రాష్ట్ర పరిధిలోనే ఉన్నాయని భారత్ స్పష్టం చేసింది. प्रधानमन्त्री भएपछि नै थाहा पाए भारतले नेपालको जग्गा मात्र हैन नेपालले पनि भारतको जग्गा धेरै ठाउँमा मिचेको रहेछ. పార్లమెంట్లో బాలేంద్ర షా చేసిన మరో వ్యాఖ్య తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపింది. భారత్ మాత్రమే కాకుండా నేపాల్ కూడా కొన్ని ప్రాంతాల్లో భారత భూభాగాన్ని ఆక్రమించిందని తాను ఇటీవల తెలుసుకున్నానని ఆయన అన్నారు. అందువల్ల ఇరు దేశాలు వాస్తవాలను పరిశీలించి స్నేహపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు వెలువడిన వెంటనే ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నేపాలీ కాంగ్రెస్ పార్టీకి చెందిన బసనా దాఫా, నేపాల్ కమ్యూనిస్టు పార్టీ నేత రమేష్ మల్లా తదితరులు ప్రధాని వ్యాఖ్యలను పార్లమెంటు రికార్డుల నుంచి తొలగించారని డిమాండ్ చేశారు. తమ వ్యాఖ్యలకు ఆధారాలు చూపాలని, లేకుంటే వాటిని వెనక్కి తీసుకోవాలని కోరారు. प्रधानमन्त्री भएपछि नै थाहा पाए भारतले नेपालको जग्गा मात्र हैन नेपालले पनि भारतको जग्गा धेरै ठाउँमा मिचेको रहेछ. బాలేంద్ర షా చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలు, విద్యార్థులు తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. బాలేంద్ర షాకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. బాలేంద్ర షా వ్యాఖ్యలు నేపాల్ గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారత్ నేపాల్ సరిహద్దు అంశాలపై పరిశోధనలు చేసిన పలువురు శాస్త్రవేత్తలు ప్రధాని వ్యాఖ్యలను కొట్టిపాడేశారు. నేపాల్ ఎప్పుడూ భారత భూభాగాన్ని ఆక్రమించలేదని, కొన్ని సరిహద్దు గ్రామాల్లో పరస్పర వినియోగం జరిగి ఉండొచ్చని, దానిని ఆక్రమణగా పరిగణించలేమని చెప్పారు. ఇలా ప్రధాని బాలేంద్ర షా వ్యాఖ్యలు నేపాల్లో రాజకీయ వివాదానికి దారితీసిన భారత్ నేపాల్ సరిహద్దు సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించేందుకు ఇరు దేశాలు సిద్ధమవటం మాత్రం సానుకూల పరిణామంగా భావిస్తున్నారు.